ములుగు జిల్లాలో ఆదివాసీల ఐక్యత ఔరా అనిపిస్తోంది. సొంత ఖర్చులతో ఒంటికుంట వాగుపై వంతెన నిర్మిస్తున్నారు స్థానికులు. దీంతో ముత్తారం గ్రామ ప్రజలు అందరికీ ఆదర్శంగా నడుస్తున్నారు. నూగురు వెంకటాపురం మండలంలో ఆలుపాక పంచాయతీ సమస్యల కేంద్రంగా మారింది. ముత్తారం, సీతారాంపురం గ్రామాలు కనీస సౌకర్యాలకు నోచుకోలేదు. 45 ఏళ్లుగా 120 ఆదివాసీ కుటుంబాలు అరిగోస పడుతున్నాయి. కనీసం రోడ్డు సౌకర్యం కూడా లేకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు స్థానికులు. దీంతో వంతెన నిర్మాణం కోసం ప్రజలందరూ నడుం బిగించారు. కలిసికట్టుగా ముందుకు వెళుతున్నారు. ప్రభుత్వాలు మారినా పాలకులు మారినా ఓట్లప్పుడు హామీలు ఇవ్వడం తప్ప ఇంటి వరకు ఒరిగిందేమీ లేదన్నారు గ్రామస్తులు. ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుకు ఎన్నిసార్లు వినతి పత్రం ఇచ్చినా పట్టించుకోవడం లేదని అన్నారు. ఇప్పటికైనా సర్కార్ స్పందించి పక్కా రహదారి, పర్మనెంట్ బ్రిడ్జిలు నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు. సంక్షేమ పథకాలు మంజూరు చేయాలని కూడా గిరిజనులు విజ్ఞప్తి చేస్తున్నారు. జిల్లా వెంకటాపురం మండలం ఆల్బాగ్ గ్రామ పంచాయతీ గల పరిధిలోని ముత్తారం గ్రామస్తులం. మేము గత 40 సంవత్సరాల నుంచి ఇక్కడ ఆదివాసీ కుటుంబాలు జీవనం సాగిస్తున్నాం. మాకు ఆలుబాక వెళ్లాలంటే రోడ్డు సౌకర్యం లేదు. రవాణా వ్యవస్థ మరీ అంధకారంలో ఉంటది. ఇక్కడ మధ్యలో వాగు ఒకటి ఉంది సార్. ఈ వాగుకి బ్రిడ్జి నిర్మాణం లేక మనిషి కూడా చనిపోవడం జరిగింది ఇందులో పడి. ప్రభుత్వానికి, ఎమ్మెల్యేకి, మన ఐటీడీ అధికారులకు, కలెక్టర్ ఆఫీస్ దాకా కూడా తిరిగి ఉన్నాం. అయినా ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యమే వహిస్తున్నారు. కేవలం ఎలక్షన్ లబ్ధి కోసం, ఓట్ల కోసం వచ్చి తర్వాత మమ్మల్ని ఇక వదిలేస్తున్నారు. ఎన్నోసార్లు తిరిగి అలసిపోయినాం. ఇక గ్రామ పెద్దలు, గ్రామస్తులం అందరం మాట్లాడుకొని కుటుంబానికి 4,000 అన్నట్టు వేసుకొని లక్షల ఖర్చుతో ఈ బ్రిడ్జ్ నిర్మాణం చేస్తున్నాం. మాకు ఆలుబాక వెళ్ళాలంటే రహదారి మార్గం లేక ఆలుబాక దాకా మేము సొంత ఖర్చులతోటి రోడ్డు పోస్తున్నాం. ఇక అప్పటి నుంచి మేము ప్రయత్నాలు మేము చేస్తూనే ఉన్నాం, కానీ ఏ అధికారులు కూడా మా పక్షాన ఉండి నిలబడి సహకారం చేయట్లేదు. ముఖ్యంగా వర్షాకాలం వస్తే ఆరోగ్యంగా హాస్పిటల్కి వెళ్ళాలంటే చాలా ఘోరంగా ఉంది సార్. ప్రభుత్వం వెంటనే స్పందించి మాకు బ్రిడ్జ్ నిర్మాణం చేయగలరని కోరుతున్నాం. నా పేరు అమల, మాది ముత్తారం గ్రామం. మేము రోడ్డు గురించి ఇలా మా ఖర్చులతో మేము ఇలా కడుతున్నాం సార్. మాకే గవర్నమెంట్ కూడా మాకు సహకరిస్తలేదు. జేసీపీలో అన్ని పెట్టి మా డబ్బులతో మేము ఇలా కడుతున్నాం సార్.